విశాఖ జిల్లాలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షలకు 11,000కు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. అనేక ఒడిదుడుకుల మధ్య ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఎట్టకేలకు జరుగుతోంది. ముఖ్యంగా దీనిపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టినప్పటికీ కూడా ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించడానికి కట్టుబడి ఉండడంతో ఈరోజు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో చూసినట్లయితే 11,000 మంది పైచిలుకు అభ్యర్థులు ఈరోజు పరీక్ష రాస్తున్నారు. మెయిన్స్ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే బీవీకే కాలేజీ ప్రాంగణంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ అభ్యర్థులు ఇప్పటికే వాళ్ళు కేటాయించిన స్థలాల్లో వాళ్ళకు చేరుకున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అయితే పరీక్ష ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణకు సంబంధించి అనేక వివాదాలు అయితే ఉన్నాయి. రోస్టర్ విధానంలో అనేక లోపాలను సవరించి తర్వాతే పరీక్ష నిర్వహించాలనే వాదన అయితే నిరుద్యోగ సంఘాల్లో వినిపించినప్పటికీ కూడా ఏపీపీఎస్సీ మాత్రం పరీక్ష నిర్వహించడానికే కట్టుబడి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే పకడ్బందీగా చేసింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేసింది. 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఆయన బృందం పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించింది. ముఖ్యంగా ప్రభుత్వ కొలువుల్లో ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన అర్హతల నేపథ్యంలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా అన్నీ పక్కన పెట్టి ఈరోజు పరీక్ష రాయడానికే మొగ్గు చూపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం రాసిన ఏదైతే లేఖ ఉందో ఏపీపీఎస్సీకి దాన్ని పక్కన పెట్టినట్టయింది. ముఖ్యంగా సజావుగా పరీక్ష నిర్వహించడానికి ఏపీపీఎస్సీ మొగ్గు చూపడంతో పరీక్షా కేంద్రాల వద్ద ఒక రకమైన అకాడమిక్ వాతావరణం అయితే నెలకొంది. విద్యార్థులందరూ ఎంతో మనోవిశ్వాసంతో పరీక్ష హాల్లోకి బయలుదేరినట్టుగా మనకి తెలుస్తోంది. ఈ పరీక్షలు సజావుగా పూర్తి కావాలని మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ అంటే విశాఖపట్నం.